అల్లు అర్జున్ గురించి ఒక లేడీ ఫ్యాన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి, ట్రెండ్ సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మరి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు కూడా వివాదాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. సో మరి అదే త్రోవలో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ హాట్ టాపిక్ ఏంటి అంటే ఖచ్చితంగా అది అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వివాదం అని చెప్పుకోవచ్చు. సో ఇదే త్రోవలో డైలీ ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక న్యూస్ మాత్రం ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి సంబంధించింది హాట్ టాపిక్గా ట్రెండింగ్గా కూడా మారుతూ ఉంటుంది. సో అదే త్రోవలో ఇప్పుడు మాత్రం ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించి లేడీ ఫ్యాన్ మాత్రం అల్లు అర్జున్ గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈ వీడియోని తను చెప్పిన మాటలు మాత్రం షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా తను ఏం మాట్లాడింది అంటే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి థియేటర్లు అన్నింటిలో కూడా గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేశారు. సో అప్పుడు అక్కడ విలేకరులు కానీ అక్కడ అడిగిన ప్రశ్నలకు తను మాత్రం సమాధానం చెప్తూ ఈ విధంగా మాట్లాడింది. సో గంగోత్రి సినిమా వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఎలా ఉండేవాడు, ఆడదానికి ఎక్కువగా మొగోనికి తక్కువగా అనే ఒక ఫేస్ వేసుకొని ఉండేవాడు. అసలు ఆయన సినిమా చూడడానికి మేమందరం కూడా వెళ్ళామని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి సినిమా చూడడానికి వెళ్ళాం. అసలు ఆయన ఒక హీరోనేనా? అంత దమ్ము ఉందా? ఒకవేళ హీరో అనుకునే అంత దమ్ము ఉంటే మరి తన తమ్ముడు అల్లు శిరీష్ని ఎందుకు హీరో చేయలేకపోయాడు, తన త్రోవలో ఎందుకు తీసుకోలేకపోయాడు అనే విధంగా తను కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇప్పుడైతే తను చెప్పిన ఈ మాటలన్నీ కూడా సోషల్ మీడియా మొత్తం మీద కూడా ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఏ విధంగా స్టార్ట్ చేసింది తను అంటే, బండి గురించి మాట్లాడుకుందామా, తన గురించి చెప్పాలా, ఎప్పటి నుంచో కూడా చెప్పాలని చాలా ఆశగా ఉన్నాను, ఇప్పుడు నాకు టైం వచ్చింది అనే విధంగా కూడా చాలా ఫైర్ అవుతూ కూడా అల్లు అర్జున్ గురించి ఈ మాటలన్నీ కూడా చెప్పింది. సో మరి అయితే ఇప్పుడు తను చెప్పిన మాటలు అందరూ కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక విధంగా రియాక్ట్ అవుతుంటే దానికి కౌంటర్గా ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా రియాక్ట్ అవ్వడం, ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఇది ట్రెండ్ అవుతుంటే దాని కింద కామెంట్లు ఇంకో విధంగా అంటే కోల్డ్ వార్ జరుగుతున్న విధంగా ఇది మొత్తం కూడా సృష్టిస్తుంది. సో మరి ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ వివాదమే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వివాదం అసలు ఎప్పుడు చల్లారుతుంది, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పుడు ఈ వివాదాలన్నీ కూడా సర్దుమణిగి మళ్ళీ ఒకటైపోతారనే విధంగా వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి అసలు ఇప్పట్లో జరుగుతుందా? రోజుకు ఇటు వీళ్ళు మాట్లాడుకునే మాటలు, ఇటు వీళ్ళు అంటే ఒక విధంగా చూసుకుంటే ఫ్యాన్స్ మధ్య కూడా రోజుకి ఇంకా యుద్ధం అనేది పెరిగిపోతూ ఉంది. అంటే అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాన్స్ ఒకవైపు, మెగా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాన్స్ ఒకవైపు. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాలు, ఏదో ఒక గొడవలు, సెన్సేషన్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇదే త్రోవలో ఇప్పుడు మాత్రం ఆ లేడీ ఫ్యాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మాత్రం దెబ్బతీసే విధంగా తను మాట్లాడిందని అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు.